టీజర్ ఫస్ట్ స్టార్టింగే భగవద్గీత శ్లోకంతో స్టార్ట్ అవుతుంది కదా, ఎందుకు మీరు అంటే కల్కి నేమ్ అది పెట్టుకున్నారు కాబట్టి భగవద్గీత శ్లోకం మెన్షన్ చేయడానికి రీజన్ ఏంటి? అంటే సి మనం అంటాం కదా, సో ఆల్ డ్రామా ఇస్ దేర్ ఇన్, సో ఆలో చూసినా సరే ఈవెన్ ఫస్ట్ పోస్టర్ దట్ వి రిలీజ్, సో నేను చెప్పాను కదా మాకు సబ్జెక్ట్ ఉండేదన్నమాట, అందులో కర్మ అని వన్ వర్డ్లో డిఫైన్ చేయాలంటే ఎలా చేస్తారు మీరు కర్మ సిద్ధాంతాన్ని? అసలు కర్మ సిద్ధాంతం అనేది ఎగ్జాక్ట్గా నాకు సో మేము ఇంటర్ప్రిట్ చేసిన యాంగిల్ వచ్చేసి, సో 2017లో చిరంజీవి గారికి స్టోరీ చెప్పాను, ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు అన్నారు. సో ఆయనతో వర్క్ చేయాలని మీ డ్రీమా? బికాస్ లైక్ సో అండ్ బాలకృష్ణ గారు, సో ఐ వాంట్ వర్క్ విత్ గరుడు వేగ మూవీ సక్సెస్ కాకపోయింటే రాజశేఖర్ గారిది, ఈ మూవీకి మీరు క్యాష్ చేసుకునే వాళ్ళ ఆయన్ని? అంటే లైక్ అంటే యాజ్ ఎ డైరెక్టర్, సో డెఫినెట్గా హీస్ అ ఫ్రెండ్ అండ్ obviously I would want to work with him, but producers will see all this stuff అన్నమాట, where you know హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఇండియా గ్లిట్జ్. ఈరోజు మనతో ఉన్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. కల్కి మూవీతో మన ముందుకు వస్తున్నారు. సో లెట్స్ టాక్ అబౌట్ కల్కి మూవీ విత్ ప్రశాంత్ గారు. హాయ్. హాయ్. హౌ ఆర్ యూ? ఫెంటాస్టిక్. హౌ ఆర్ యూ? టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. కింద కామెంట్స్ నేను కొన్ని చూశాను, బాలీవుడ్ ఫిల్మ్స్తో కంపేర్ చేస్తూ చెప్పారు. ఈవెన్ మాకు ఫిల్మ్స్ ఇండస్ట్రీకి ఫస్ట్ అంటే బాలీవుడ్ తర్వాతే చెప్తుంటారు. ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ టాలీవుడ్లో కూడా వస్తున్నాయి, బాలీవుడ్లో కూడా చూడలేదు అని చాలా క్రిటిసిజం కాదు, అది క్రిటిక్స్ కూడా పెడుతున్నారు. ఆ కామెంట్స్ చూసినప్పుడు మీకు ఏమనిపించింది? అంటే జనరల్గా అది ఉంటుందండి, సౌత్ ఫిల్మ్స్ అనేటప్పటికి జస్ట్ జియోగ్రఫికల్లీ మనం కింద ఉన్నాం తప్పితే ఫిల్మ్ మేకింగ్ పరంగా మనం ఎప్పుడు కిందలేము. అంటే కేరళలో కానీ, తమిళ్లో కానీ, ఈవెన్ ఇప్పుడు కన్నడలో కానీ, సో చాలా మంచి ఫిల్మ్స్ వస్తున్నాయి. ఇట్స్ జస్ట్ సైకలాజికల్ థింగ్ అనమాట, యునో. అండ్ వైట్ అండ్ బ్లాక్ ఎలాగైతే ఇట్స్ వైట్ పీపుల్ ఆర్ ఆల్వేస్ బెటర్ దాన్ బ్లాక్ పీపుల్ అన్న ఏదైతే సైకలాజికల్ థింగ్ ఏదైతే ఉందో, జస్ట్ దట్ నార్త్ ఇండియా అనేది మన పైన తప్పితే ఫిల్మ్ మేకింగ్ పరంగా ఐ థింక్ ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్లీ టాలెంటెడ్. సో ఇట్స్ అ ఫేజ్ అండి. అంటే రైట్ నౌ తెలుగులో చాలా మంచి ఫేజ్ నడుస్తుంది, సో చాలా గుడ్ ఫిల్మ్స్ వస్తున్నాయి. క్వైట్ హ్యాపీ అనమాట. నేనే కాకుండా దర్ ఆర్ సో మెనీ గుడ్ ఫిల్మ్ మేకర్స్ చాలా మంచి కాంటెంట్తో వస్తున్నారు. సో ఐఎమ్ క్వైట్ హ్యాపీ అండ్ యా, ఐవ్ సీన్ ద కామెంట్స్ అనమాట. సో అండ్ లాట్ ఆఫ్ నార్త్ ఇండియన్ ఆడియన్స్ వాళ్ళు చాలా ఇష్టపడి దే ఆర్ కంపేరింగ్ దిస్ విత్ అరే బాలీవుడ్ కన్నా బెటర్ ఫిల్మ్స్ వస్తున్నాయి తెలుగులో అని చెప్పి అంటున్నారు. సో యా, ఐఎమ్ క్వైట్ హ్యాపీ, యూనో. యా. సో దిస్ ఇస్ యువర్ థర్డ్ ఫిల్మ్, రైట్? దిస్ ఇస్ మై సెకండ్ ఫిల్మ్ అండి. మీరు రెగ్యులర్గా ఉన్న కమర్షియల్ జానర్ కాకుండా ఆ తీసుకున్నా ఈ మూవీ తీసుకున్నా అది ఎంత డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానర్ ఉందో ఇది కూడా అలానే ఉంది. రెగ్యులర్గా తెలుగులో వచ్చే సినిమాలు చూసి చూసి మీకు బోర్ వచ్చిందా? అసలు అలాంటి సినిమాలు వద్దనుకున్నారా? అలా ఏం లేదండి. ఐ ఆల్సో ఎంజాయ్ కమర్షియల్ పాట్ బాయిలర్స్ అనమాట. బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ డైరెక్టర్స్ who can do that అనమాట. దెర్ ఆర్ అదర్ డైరెక్టర్స్ who are good at that, సో మేబీ బెటర్ దాన్ మీ. సో వాళ్ళు ఆ మూవీస్ చేస్తున్నారు. సో జనాలు కూడా అన్ని రకాల ఫిల్మ్స్ కావాలి కదా. సో నేను ఇంకా నా జానర్ ఏంటంటే నేనే ఫిగర్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఈ ప్రాసెస్లో అనేది ఐ థాట్ లైక్ అలాంటి సినిమా ఎవరు చేయలేదు అంతకుముందు అని చెప్పి ఐ వాజ్ క్వైట్ కిక్ విత్ దట్ ఐడియా. సో ఆ మూవీ చేశాను. సో అలాగే ఈ మూవీకి వచ్చేటప్పటికి అంటే మోర్ కమర్షియల్ అప్రోచ్ లో వెళ్ళామన్నమాట. సో ఈ కథని ఎలాగైనా చెప్పొచ్చు, అంటే లైక్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అనేది మనం ఒక థ్రిల్లర్ లాగా చెప్పొచ్చు, కామెడీగా చెప్పొచ్చు, సో ఒక కైండ్ ఆఫ్ డార్క్గా చెప్పొచ్చు. సో బట్ ఐ టుక్ దిస్ అప్రోచ్ వేర్ యూనో తెలుగు ఫిల్మ్స్కి ఒక కైండ్ ఆఫ్ ఒక ఫార్మాట్ ఉంది కదా. సో అంటే విచ్ హ్యాస్ లైక్ కామెడీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో ఐ ఆల్సో వాంటెడ్ టు యూనో ఎక్స్పెరిమెంట్ దట్ జానర్ అనమాట.
సో ఐ ఆల్సో వాంట్ టు సీ నేను ఎలా హ్యాండిల్ చేస్తాను ఆ టైప్ ఆఫ్ అప్రోచ్ని అనేది. సో ఈ పర్టికులర్ స్క్రిప్ట్ ఏంటంటే ఇట్ హ్యాస్ దట్ పర్టికులర్ థ్రిల్లింగ్ స్టోరీ సబ్జెక్ట్ వైజ్. సో బట్ అప్రోచ్ మాత్రం ఐ వాంటెడ్ టు టేక్ దిస్ వే అండ్ సీ హౌ ఇట్ వర్క్స్ ఫర్ మీ అనమాట. సో ఈ మూవీలో కూడా హీరోయిజం బాగా రిఫ్లెక్ట్ అవుతుంది, అది ఓకే. కానీ రెస్ట్ ఆఫ్ ద ఈ కామెడీ కానీ ఇలాంటివి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. బట్ ఇఫ్ యూ సీ ద కమర్షియల్ ట్రైలర్, సో అందులో దెర్ ఈస్ లైక్ కానీ ఎందుకు బిగినింగ్ ఆఫ్ ద ట్రైలర్ నుంచి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతున్నాము, రొటీన్గా ఉండే సినిమాల్లో అనిపించట్లేదు. అంటే ఆ టెంప్లెట్లో ఉండదు అనమాట అండి. ఇప్పుడు జనరల్గా మనం ఫిల్మ్ అనేటప్పటికీ జనాలు ఆడియన్స్కి వెళ్ళగానే చిన్నపిల్లడు కూడా చెప్పగలుగుతాడు. అంటే ఫస్ట్ ఏం జరుగుతుందా అంటే విలన్ ఇంట్రడక్షన్ అవుతుంది, దాని తర్వాత టైటిల్స్ పడతాయి, దాని తర్వాత హీరో ఇంట్రడక్షన్ అవుతుంది, తర్వాత హీరో ఇంట్రడక్షన్ సాంగ్ వస్తుంది, దాని తర్వాత హీరోయిన్ వస్తుంది, లవ్ సాంగ్ వస్తుంది అనేది, ఇంటర్వల్ బ్యాంగ్ వస్తుంది అనేది చిన్నపిల్లలకు కూడా అర్థమైపోతుంది. సో కల్కి అనేది కమర్షియల్ సినిమా అయినా సరే ఆ టెంప్లెట్ ఫాలో అవ్వదు. సో యూ విల్ గెట్ సర్ప్రైజ్డ్ అనమాట. ఇదేంటి నెక్స్ట్ ఇక్కడ పాట రావాలి కదా, పాట రాలేదేంటి అన్నట్టు ఉంటుంది. సో ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయని దగ్గర పాట వస్తుంది. సో కొన్ని నార్మ్స్ని బ్రేక్ చేస్తుంది. యా కల్కి అనే టైటిల్ ఎందుకు పెట్టుకున్నారు అంటే భగవద్గీతలో ఉంటుంది కదా. యా బేసికల్గా కథ రాసినప్పుడే ఇట్ వాస్ టైటిల్ కల్కి అనమాట. సో హీరో క్యారెక్టర్ పేరు కల్కి బేసికల్గా మన సినిమాలో. సో వీఆర్ నాట్ సేయింగ్ హీరో ఈజ్ ద యాక్చువల్ కల్కి. మన మైథాలజీ హిందూ మైథాలజీలో ఉంటుంది కదా, కల్కి భగవానుడు అంటారు. సో 10వ అవతారం. సో మా హీరో కల్కి అవతారం అని చెప్పి మనం చెప్పట్లేదు, బట్ ఆ ఎసెన్స్ ఉంటుందన్నమాట. సో కల్కి భగవానుడు ఏదైతే స్టోరీ ఉంటుందో, సో దానికి సంబంధించిన ఎసెన్స్ మన స్టోరీలో ఉంటుంది, ఆ హీరో క్యారెక్టరైజేషన్లో కానీ దానిలో కానీ వాట్ హీఈస్ డూయింగ్ అనేది కానీ. సో యా అంటే నేను చదువుకున్న స్కూల్ కూడా ఒక గురుకుల్ కైండ్ ఆఫ్ స్కూల్లో చదివాను అనమాట. సో ఐ హ్యావ్ దట్ ఇన్ మై బ్లడ్ అనమాట. కంప్లీట్గా మైథాలజీస్ ఇవన్నీ కూడా మాకు ఒక సబ్జెక్ట్ లాగా నేర్పించేవారు. సో మీరు చూసినా సరే క్యారెక్టర్స్ నేమ్స్ కానీ అవన్నీ కూడా మైథలాజికల్ రిఫరెన్సెస్ ఉంటాయి. సో ఈవెన్ ఈ మూవీలో కూడా ఇఫ్ యూ క్లియర్లీ అబ్జర్వ్ ఆల్ ద క్యారెక్టర్ నేమ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో చాలా ఆలోచించి పెట్టినవి అనమాట. ఇది ఆ తర్వాత రాసుకున్నారా ఈ స్టోరీ? ఇది నా స్టోరీ కాదండి. బేసిక్లీ మా టీమ్ ఆఫ్ రైటర్స్లో ఒక రైటర్ ఉన్నారు సాయి తేజ అని చెప్పి. సో హిస్ స్టోరీ అనమాట. హీ రోట్ ఇట్ లైక్ ఎ నావల్ లాగా, ఒక సిరీస్ లాగా రాసిన కథ. సో ఆ కథని స్క్రీన్ ప్లేకి మేము అడాప్ట్ చేసాం. సో వీ హ్యావ్ దిస్ టీమ్ కాల్ స్క్రిప్ట్స్ విల్. సో దట్ ఐ ఫౌండెడ్ విత్ మై సిస్టర్ స్నేహ. సో మేమంతా కలిసి ఈ నావల్ లాగా ఉన్న ఈ కాన్సెప్ట్ని, ఈ స్క్రిప్ట్ని ఆల్మోస్ట్ మీరు అక్కడ చూస్తే కనుక ఐ డోంట్ నో, అదే వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉన్నాను, అన్ని టిక్ మార్క్స్ కొట్టుకుంటూ ఉన్నారు. యా సో టిక్ మార్క్ కొట్టుకున్న సీన్స్ కంప్లీట్ అయిపోయినట్టు. సీన్స్ అన్ని ఉన్నట్టు. సో రెస్ట్ ఆఫ్ ద సీన్స్ కంప్లీట్ అయిపోయి ఉంటాయి కదా. దిస్ ఈస్ డిఫరెంట్ ఫిల్మ్ అండి. దట్ ఈస్ కల్కి, దట్ ఈస్ డిఫరెంట్ ఫిల్మ్, దట్ ఈస్ డిఫరెంట్ ఫిల్మ్. సో ఎన్ని డిఫరెంట్ స్క్రిప్ట్స్ ఆఫ్ మైన్ అనమాట. సో ఇనిషియల్గా ఈ మొత్తం ఈ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కల్కియే ఉండేది. సో దాన్ని కుదించి ఒక ప్రాపర్ ఫ్రేమ్కి సెట్ చేసేసారు. 2 hours ఫీచర్ ఫిల్మ్కి తగ్గట్టు అడాప్ట్ చేసాం. యా ఈ స్టోరీ అంటే రాసుకున్నప్పుడే హీరో రాజశేఖర్ గారు అని అనుకున్నారా? అలా ఏం లేదండి. అంటే లైక్ తను కథ రాసుకున్నప్పుడు ఒక స్టోరీ లాగే రాశాడు, డెవలప్ చేశాడు. సో దాని తర్వాత మేము ఒక ఫీచర్ ఫిల్మ్గా చేద్దాం అనుకున్నప్పుడు వీ థాట్ ఆ క్యారెక్టరైజేషన్ కానీ అదంతా రాజశేఖర్ గారికి బాగుంటుంది అని అనిపించింది. ఫస్ట్ ఇంక మైండ్లో ఆయనే వచ్చారా, ఇంకెవరు రాలేదా? అలానే అనుకోలేదు. అట్ ద సేమ్ టైం రిలీజ్ అయిన టైంలో హీ వాంటెడ్ టు వర్క్ విత్ మీ అనమాట. సో మేమిద్దరం కలిసాము. సో వీ స్పోక్ టు చాలాసేపు మాట్లాడాము. సో నాకు సెన్సిబుల్గా అనిపించారు. సో అట్ ద సేమ్ టైం వేవ్ లెన్స్ మ్యాచ్ అవుతాయి అంటారు కదా. సో వీ థాట్ విల్ వర్క్ టుగెదర్ ఫర్ సంథింగ్ అని. సో ఆ టైంలో ఈ కథ దొరకడం, సో అది ఆయనకి సెట్ అవ్వడం, అదంతా అలాగా జరిగిందనమాట. యా యూజువల్గా యాంగ్రీ యంగ్ మ్యాన్ అంటుంటారు కదా రాజశేఖర్ గారిని, ఆయనతో వర్క్ చేశారు కాబట్టి ఆ నేమ్ ఎందుకు వచ్చిందో, వాట్ ద రీజన్ బిహైండ్ ద నేమ్ ఏంటో మీకు అర్థమైందా? అంటే హీస్ క్యారెక్టర్స్ హీస్ పోర్ట్రేట్ బిఫోర్ అండి. ఇంతకుముందు చేసిన మూవీస్ అన్నిట్లో ఆయన యాంగ్రీగా చేస్తూ ఉంటే చాలా రియల్ లైఫ్లో అలా ఉన్నారు, కంప్లీట్ క్వైట్ కాంట్రాస్ట్, ఆపోజిట్గా ఉంటారు. కంప్లీట్ కాంట్రాస్ట్ అనమాట. లైక్ హీ ఈస్ ద మోస్ట్ జోవియల్ పర్సన్ ఎవర్. సో కంప్లీట్గా హీ కెన్ క్రాక్ జోక్ ఆన్ ఎనీథింగ్. సో నేను రియల్ లైఫ్లో కలిసిన తర్వాతే ఓహో ఇలా ఉంటారా అని చెప్పి రియలైజ్ అయ్యి, దాని తర్వాత కల్కి క్యారెక్టరైజేషన్ కూడా మొత్తం అంతా రీవర్క్ చేసాం. సో ఆయన రియల్ లైఫ్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో దాన్ని షేడ్స్ తీసుకున్నాం అనమాట. సో దానివల్ల మీకు కొత్తగా అనిపిస్తుంది. ఇంతకుముందు ఎప్పుడు రాజశేఖర్ గారిని ఇలా ఎప్పుడు చూడలేదు. ట్రైలర్లో అది తీసుకొని నరుకుతుంటే మాత్రం యాంగ్రీ యంగ్ మ్యాన్. యా దోస్ థింగ్స్ విల్ బి దేర్. సో వాట్ యూ విల్ ఎక్స్పెక్ట్ అవుట్ ఆఫ్ రాజశేఖర్ గారు విల్ బి దేర్. సో ఆ వింటేజ్ రాజశేఖర్ గారు ఏదైతే ఆ మూవీస్లో ఏదైతే వాట్ యూ ఎక్స్పెక్ట్ దట్ విల్ బి దేర్ ఫర్ షూర్. అది కాకుండా కొత్తది ఉంటుంది.
అది కాకుండా రొమాంటిక్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? సో కథకి కావాల్సినంత వరకు ఉంటాయండి. సో అవుట్ ఆఫ్ స్టోరీ ఏముండవు. సో కథకి కావాల్సినంత వరకు రొమాన్స్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి దేర్. టీజర్ ఫస్ట్ స్టార్టింగే భగవద్గీత శ్లోకంతో స్టార్ట్ అవుతుంది కదా, ఎందుకు మీరు అంటే కల్కి నేమ్ అది పెట్టుకున్నారు కాబట్టి భగవద్గీత శ్లోకం మెన్షన్ చేయడానికి రీజన్ ఏంటి? అంటే సి మనం అంటాం కదా, సో ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ భగవద్గీత అంటాం. సో ఆల్ డ్రామా ఈజ్ దేర్ ఇన్ భగవద్గీత. సో ఆలో చూసినా సరే భగవద్గీతకు సంబంధించిన ఈవెన్ ఫస్ట్ పోస్టర్ దట్ వి రిలీజ్డ్ హ్యాడ్ భగవద్గీత. సో నేను చెప్పాను కదా, మాకు సబ్జెక్ట్ ఉండేదన్నమాట, అందులో మాకు ఫుల్ భగవద్గీత నేర్పించారు. సో మనం ఏది థీమ్స్ ఏం తీసుకోవాలనుకున్నా సరే విల్ ఫైండ్ ఇట్ ఇన్ అవర్ స్క్రిప్చర్స్ అనమాట. సో ఈ మూవీలో చూస్తే కనుక కర్మ అనే దాని మీద ఎక్కువ ఉంటుందన్నమాట. సో థీమ్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ గోయింగ్ టు బి కర్మ. సో లైక్ వీ సెడ్ కర్మ ఈజ్ ద బిచ్ అన్నట్టు. సో దట్ విల్ బి దట్స్ ద ట్యాగ్ లైన్ ఆఫ్ అవర్ ఫిల్మ్ అనమాట. సో దాని గురించి భగవద్గీతలో చాలా విషయాలు చెప్పారు. సో అందులో మేము తీసుకున్న శ్లోకం బేస్ అంటే ఈ సినిమా థీమ్ని ఆ శ్లోకంతో యాక్చువల్లీ రిలేట్ చేసుకోవచ్చు. అండ్ ఆలో కూడా లార్డ్ కృష్ణ మిరాకిల్స్ చేస్తున్నట్టు ఒక చిన్న క్యారెక్టర్లో చూపిస్తారు కదా, అండ్ ఇక్కడ కూడా భగవద్గీత శ్లోకం పెట్టారు. యాజ్ యూ సెడ్ మీరు గురుకుల పాఠశాలలో చదువుకున్నందుకు అవి స్పిరిచువల్గా అవి మీ మైండ్లో ఉండటం వల్ల మీ సినిమాలో అవి పోర్ట్రే చేశారా? నేను యాక్చువల్లీ ఎగ్జాక్ట్గా నేను చదువుకున్న స్కూల్ పేరు వచ్చేసి శ్రీ సరస్వతి శిశు మందిర్ అండి. సో అందులో డెఫినెట్గా ఏమవుతుంది అంటే కనుక మనం చదువుకున్న ప్లేస్ కానీ ఇన్ఫ్లుయెన్స్ చేశాయి అవన్నీ డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో ఇట్ నాట్ జస్ట్ గో లైక్ దాట్ అనమాట. నో మ్యాటర్ హౌ ఈవెన్ ఇప్పుడు వెళ్ళి నాకు తెలిసి జేమ్స్ బాండ్ సినిమా తీసినా సరే అందులో సమ్ భగవద్గీత వెళ్ళిపోతారు. కర్మ సిద్ధాంతం ఈ మూవీకి ఎంతవరకు యాప్ట్ అయి ఉంటుంది? దట్ విల్ బి ద థీమ్ ఆఫ్ ద ఫిల్మ్ అనమాట. సో ఓవరాల్గా సినిమా ఫినిష్ అయ్యే టైంకి సో కర్మ అనే థీమ్ మీద ఉంటుంది. సో బై ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ యూ విల్ కమ్ అవుట్. సినిమా బయటకు వచ్చేటప్పుడు దాంతో మీరు బయటకు వస్తారు. కర్మని వన్ వర్డ్లో డిఫైన్ చేయాలంటే ఎలా చేస్తారు మీరు కర్మ సిద్ధాంతాన్ని? అసలు కర్మ సిద్ధాంతం అనేది ఎగ్జాక్ట్గా నాకు తెలియదు. బట్ ఈ సినిమాకి వచ్చేసి దాన్ని చాలా రకాలుగా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు కర్మ అనేదాన్ని. సో మేము ఇంటర్ప్రిట్ చేసిన యాంగిల్ వచ్చేసి కర్మ ఇస్ అ బిచ్ అనమాట బేసికలీ. సో అది సినిమా చూస్తే మీకు తెలుస్తుంది బేసికలీ కర్మ ఇస్ అ బిచ్ అని ఎందుకు అన్నాము. సో ఆ పర్టికులర్ దట్స్ అ వెరీ ఫేమస్ స్లోగన్. సో అది మేము ఎందుకు వాడామో అనేది కూడా ఇఫ్ యూ సీ ద ఫిల్మ్ యూ విల్ అండర్స్టాండ్. అదా క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఈ మూవీలో? చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ అండి. అంటే లైక్ ఐ నాట్ సే గర్ల్ నెక్స్ట్ డోర్ బబ్లీ అండ్ నాట్ ఆల్ దట్ స్టఫ్ అనమాట. సో షీల్ ప్లే వెరీ స్ట్రాంగ్ రోల్ అండ్ అన్లైక్ హర్ రియల్ లైఫ్ పర్సన్ అనమాట. రియల్ లైఫ్ పర్సన్ షీ జస్ట్ క్రేజీ. సో బట్ మూవీలోకి వచ్చేటప్పటికి షీ హ్యాడ్ టు ప్లే కంప్లీట్లీ ఆపోజిట్ అనమాట. సో షీ హ్యాస్ టు బీ వెరీ సటిల్, యూనో వెరీ కంపోజ్డ్, యూనో షీ హ్యాస్ టు ప్లే అ పర్టికులర్ ఏజ్. సో మీకు అమ్మాయి చూసినప్పుడు రియల్ లైఫ్ క్యారెక్టర్ లాగే అనిపిస్తుంది. యూ విల్ నాట్ సీ హర్ లైక్ ఓకే సినిమాలో హీరోయిన్ కాబట్టి ఇలా బిహేవ్ చేస్తుంది అన్న టైప్లో అనిపించదు. సో చాలా నేను రియల్ లైఫ్లో చూసిన తర్వాత ఐ వాజ్ నాట్ షూర్ ఇఫ్ షీ వాజ్ ఏబుల్ టు ప్లే దిస్ అనమాట. అంటే అంతకుముందు తను చేసిన మూవీస్ కానీ హార్ట్ అటాక్ కానీ ఇవన్నీ చూస్తే కనుక దాంతో కంపేర్ చేసుకుంటే ఇందులో చాలా మెచ్యూర్డ్ రోల్. బట్ షీ ఈజ్ అ ఫెంటాస్టిక్ పర్ఫార్మర్. చాలా సటిల్గా చాలా కూల్గా చేసేసింది. ఈ మూవీలో అన్ని క్యారెక్టర్స్ కూడా యాక్టింగ్ ఓవర్ ద బోర్డ్ ఉండవు. సో చాలా రియలిస్టిక్గానే మెయింటైన్ చేసాము. సో షీ పుల్ ఇట్ ఆఫ్. అండ్ పూజిత క్యారెక్టర్ చూసాము, ట్రైబల్ టైప్ ఏదో హెయిర్ స్టైల్ ఉంది. సో తనేంటి సో షీ ఆల్సో ప్లేస్ అ రోల్ ఇన్ ద ఫిల్మ్. సో పూజితనే కదండి. అంటే మనం మూవీలో చూస్తే కనుక వీఆర్ రిలీజింగ్ వన్ లుక్ ఎవ్రీ డే. సో ఎవ్రీ క్యారెక్టర్. సో అంటే ఆక్ కూడా అది చేసాము. సో బట్ అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యాంపెయిన్. సో ఈ కథకు కూడా వచ్చేటప్పటికి సో యూజువలీ వాట్ హ్యాపన్స్ ఇన్ తెలుగు సినిమా ఇస్ హీరోకి సంబంధించిన స్టిల్సే రిలీజ్ అవుతూ ఉంటాయి ఎవ్రీడే. సో కౌంట్ డౌన్లో కానీ ఏది చూసినా కానీ. సో బట్ ఇట్ ఈస్ వెరీ నైస్ ఆఫ్ రాజశేఖర్ గారు అండ్ ఎవ్రీ వన్ టు అగ్రీ టు దిస్ థింగ్ అనమాట. సో వేర్ దే ఆల్సో ఫీల్ దట్ ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ ఈక్వలీ ఇంపార్టెంట్ ఇన్ ద ఫిల్మ్ అండ్ ఎవ్రీ యాక్టర్ ఈజ్ ఈక్వలీ ఇంపార్టెంట్ ఇన్ ద ఫిల్మ్. సో నేను ఎప్పుడైతే లేదండి విల్ డూ క్యారెక్టర్స్ అని ఎప్పుడైతే అన్నానో సో దే ఇమీడియట్లీ సెడ్ ఓకే. సో బికాజ్ ఎవ్రీ క్యారెక్టర్ మీరు సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత చూస్తే కనుక ఆ క్యారెక్టర్ పేరుతో పిలుస్తాం అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దట్ హ్యాపెన్స్. సో యాక్టర్ పేరు మర్చిపోతాం మనం.
సో ఆ క్యారెక్టర్ పేరే గుర్తుంటుంది. సో అది మోస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్కి ఈ సినిమాలో డెఫినెట్గా జరుగుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ కొత్త వాళ్ళని తీసుకోవడానికి రీజన్ ఏంటి? సో శ్రవణ్ కొత్తం కాదండి. శ్రవణ్ హ్యాస్ డన్ quite a few films. సో హీస్ డన్ ప్రేమైష్ కాదల్ అండ్ రీసెంట్గా మళ్ళీ రావా. సో బట్ హీ మోస్ట్లీ వర్క్డ్ ఇన్ దట్ రొమాంటిక్ కామెడీ జోనర్ అనమాట. సో రొమాన్స్ డ్రామా జోనర్. సో ఈ టైప్ ఆఫ్ జోనర్లో ఐ డోంట్ థింక్ హీ వర్క్డ్ బిఫోర్, బట్ ఐ నో హిమ్ ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్. సో ఆల్మోస్ట్ నేను ఒక విధంగా డైరెక్టర్ అవ్వడానికి కారణం కూడా శ్రవణే అనమాట. సో తను మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని అనుకున్నప్పుడు హీ వాంటెడ్ టు డూ సమ్ మ్యూజిక్ వీడియోస్ ఫర్ హిజ్ సాంగ్స్. సో అప్పుడు నాకు సరదాగా నేర్చుకుంటూ ఉండేవాడిని, ఇది ఎలా చేస్తారు, ఇది ఎలా చేస్తారు. సో అప్పుడు తనకి మ్యూజిక్ వీడియోస్ షూట్ చేయడం స్టార్ట్ చేశాను నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు. సో తర్వాత అది వైరల్ అయింది. సో దాని తర్వాత ఇంకొక మ్యూజిక్ వీడియో చేస్తాం, ఇంకో అది వైరల్ అయింది. సో పీపుల్ స్టార్టెడ్ ఆస్కింగ్ మీ మోర్ అనమాట. సో ఆటోమేటిక్గా యూ నో హౌ ఇట్ విల్ బీ. So we started doing more music videos together. So almost feature film almost ఒక 7-8 years బ్యాక్ ఇద్దరం కలిసి ఫీచర్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నాం. సో అది ఇన్ని సంవత్సరాల తర్వాత కుదిరింది. మీరు మీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే అదే గురుకుల్ పాఠశాలలో చదువుకున్నారు, నెక్స్ట్ బీటెక్ కంప్లీట్ చేశారు. దాని తర్వాత ఏం చేశారు? సడన్గా మూవీస్కి, సినిమాలు, ఈ ఇండస్ట్రీకి రావాలని ఎప్పుడు అనుకున్నారు? అంటే ఐ బీన్ వెరీ స్టూడియస్ అండి. త్రూ అవుట్ మై లైఫ్ ఐ వాజ్ వెరీ స్టూడియస్. బట్ ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత ఐ స్టార్టెడ్ వాచింగ్ ఆల్ దీస్ హాలీవుడ్ ఫిల్మ్స్ అనమాట. సో చిన్నప్పటి నుంచి ఐఎమ్ ఫ్రమ్ పాలకొల్లు. సో ఆ పాలకొల్లు ఆటోమేటిక్గా ఏంటంటే ఒక చిన్న మ్యాడ్నెస్ ఉంటుంది ఫీచర్ ఫిల్మ్ మూవీస్ అనేటప్పటికి. సో పాలాభిషేకాలు అదంతా చాలా హడావుడి ఉంటుందన్నమాట. సో రెగ్యులర్గా అన్ని మూవీస్ చూస్తూ ఉండేవాడిని. సో అండ్ మా పేరెంట్స్ వాళ్ళు కూడా రెగ్యులర్గా అన్ని మూవీస్ చూస్తారు. అండ్ నన్ను కూడా జేమ్స్ బాండ్ ఈ టైప్ ఆఫ్ తెలుగు డబ్ ఫిల్మ్స్ ఉంటాయి కదా, సో ఆ మూవీస్ చూస్తూ ఉండేవాడిని. సో ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ అనేది ఆల్మోస్ట్ అందరిలో ఉంటుంది. బట్ ఐ నెవర్ థాట్ ఐల్ గెట్ ఇన్ టు ఫిల్మ్స్. సో ఇంజనీరింగ్ అదే శ్రమంతో పరిచయం అయినప్పుడు వీ స్టార్టెడ్ డూయింగ్ దిస్ షార్ట్ ఫిల్మ్స్, మ్యూజిక్ వీడియోస్ సరదాగా చేయడం స్టార్ట్ చేసాము. ఆటోమేటిక్లీ అవి బాగా రావడం, సో జనాలు బాగా అప్రిషియేట్ చేయడం, సో ఇంకా కావాలి అని అనుకోవడంతో తెలియకుండా ఈ ట్రాన్సిషన్ జరిగిపోయింది. సో దెర్ వాజ్ నెవర్ ఎ మూమెంట్ ఐ థాట్ లైక్ ఓకే నేను డైరెక్టర్ అవ్వాలి అని ఎప్పుడు అనుకోలేదు. సో తెలియకుండానే ఇంజనీరింగ్ ఐ థింక్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్కి వచ్చేటప్పటికి కంప్లీట్ చేశారా? యా ఫినిష్. వర్క్ చేశారా తర్వాత ఎక్కడైనా? లేదండి, అంటే మోస్ట్లీ ఇట్స్ ట్రైలర్ అండ్ ఎర్రర్ ఫర్ మీ అనమాట. సో ఏదో ఒక చేయడం, అందులో మిస్టేక్స్ చేయడం, నేర్చుకోవడం, మళ్ళీ ట్రై చేయడం. సో అండ్ ఆల్ దీస్ ఫిల్మ్ మేకింగ్ సంబంధించిన బుక్స్ చదవడం, నేర్చుకోవడం. సో ఇట్స్ ఎ ప్రాసెస్ అనమాట. సో యాక్చువల్లీ ఎంఎస్ చేద్దాం అనుకున్నాను ఫిల్మ్ మేకింగ్లో, బట్ ఐ గుంట్ ఎఫర్డ్ ఇట్. సో బుక్స్ అన్ని నేనే తెచ్చుకుని నేర్చుకుని అండ్ షూట్ చేసి తప్పులు చేసి అలా అలా ఫిల్మ్ మేకింగ్ అంతా నేర్చుకున్నాను. పేరెంట్స్ సపోర్ట్ చేశారా ఇనీషియల్గా? ఇలా కంప్లీట్గా అండి. యా అదర్వైజ్ వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే అసలు ఇంపాసిబుల్. ఇయర్స్ పడుతుంది కదా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే, చెప్పలేము. నేను కూడా అదే చెప్పాను అనమాట. హార్డ్లీ ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు వీళ్ళంతా వేస్ట్, 10 years పడతా ఉంటుంది డైరెక్టర్లు అవ్వడానికి, నేను జస్ట్ 1 yearలో అయిపోతానని చెప్పాను. సో నిజంగానే నేను ఇంజనీరింగ్ ఫినిష్ అయిన నెక్స్ట్ 1 yearలోనే నాకు ఒక డైరెక్షన్ ఆఫర్ వచ్చింది. బట్ ఇట్ డిడ్ంట్ గెట్ మెటీరియలైజ్డ్. సో అలాగా దాని తర్వాత ఆల్మోస్ట్ ఒక 16-17 ప్రాజెక్ట్స్ ఓకే అయిపోయి షెల్వ్ అయిపోవడం డ్యూ టు ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ అనమాట. సో రకరకాల రీజన్స్ ఉంటాయి. ఒక డిమానిటైజేషన్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది, సమ్ రీజన్ మెటీరియలైజ్ అయ్యేవి కాదు. సో ఇట్ టిక్ ఆల్మోస్ట్ 10 years ఫర్ మీ ఆల్సో ఎవెన్చువలీ. ఈ గ్యాప్లో వద్దు నాకు సినిమాలు ఎందుకు, నేను వేరే ఫీల్డ్కి వెళ్ళిపోదామని ఎప్పుడు అనిపించలేదా? చాలా టైం వేస్ట్ చేసుకుంటున్నానేమో అని. అదే యాక్చువల్లీ ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు ఐ మెట్ దిస్ గై అనమాట. సో నేను కూడా ఏమనుకున్నాను, ఫస్ట్ ఎంఎస్ చేసేసి దాని తర్వాత ఒక 1 year జాబ్ చేసేసి అప్పుడు ఫిల్మ్స్లో ట్రై చేద్దాం. సో ఇన్ కేస్ సక్సెస్ అవ్వకపోయినా సరే ఐ హ్యావ్ ఎ బ్యాకప్ అని చెప్పి. బట్ ఒక అతను కలిసాను. సో హీ టోల్డ్ మీ అనమాట, ఎప్పుడైతే నీకు ట్యూబ్ ఉంటుందో ఈత ఎప్పుడు రాదు అని చెప్పి. సో యూ షుడ్ నెవర్ హ్యావ్ ఎ బ్యాకప్. సో ఈ సక్సెస్ అవ్వకపోతే చచ్చిపోతానంత భయం ఉండాలి, సో అప్పుడే సక్సెస్ అవుతాం అని చెప్పాడు. అంతే డిసైడ్ అయిపోయాను అనమాట. నో ఎంఎస్, దెర్ షుడ్ నాట్ బి ఎనీ బ్యాకప్, అండ్ బ్యాకప్ అనేది ఉండకూడదు. సో సక్సెస్ అవ్వకపోతే చచ్చిపోవాలి, లేదంటే సక్సెస్ అవ్వాలి. సో ఈ ఎడ్జ్లో ఉండాలి, అప్పుడే మనం హార్డ్ వర్క్ చేసి సక్సెస్ అవుతాం అని చెప్పి నమ్మి అలాగే వర్క్ చేసాం. మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారా, నాకు ఛాన్స్ వస్తుంది ఏదో ఒక రోజు ప్రూవ్ చేసుకోవడానికి? తప్పదనమాట, ఛాన్స్ రాకపోతే చచ్చిపోవాలి. సో అంత హార్డ్ వర్క్ చేసాం. సో అంత హార్డ్ వర్క్ చేసినందుకు లక్ ఉంటుంది, అది ఉంటుంది. సో చాలా సంవత్సరాలు కుదరలేదు. బట్ ఎవెన్చువలీ వన్ డే ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్ అండ్ ఆల్ హ్యాపెండ్.
సో నా కల్కి. మీరు అప్పుడు స్టార్టింగ్లో ఎన్ని స్టోరీస్ రాసుకున్న స్టోరీస్ అన్ని కొన్ని మెటీరియలైజ్ కాలేదు కదా, అవన్నీ ఉన్నాయా బ్యాక్? అన్ని డిఫరెంట్ స్టోరీస్ అండి. ఐ థింక్ 32 స్టోరీస్ అయినా రాశాను నేను. సో ఐ థింక్ వాజ్ మై 33 or 34th స్టోరీ అనమాట. సో అన్ని డిఫరెంట్ ప్రాజెక్ట్స్, డిఫరెంట్ జానర్స్. మరి ఇప్పుడు నెక్స్ట్ ఆ స్టోరీస్ అన్ని ఇంప్లిమెంట్ చేసే ఛాన్స్? అది ఇప్పుడు స్క్రిప్ట్స్ విల్ అనే ఒక ఐడియా స్టార్ట్ చేసాము. సో వేర్ ఆల్ మై ఐడియాస్ వీఆర్ డెవలపింగ్ దెమ్ ఇన్ టు స్క్రిప్ట్స్. సో నేను ఎన్ని చేయగలుగుతానో అని చేస్తాను. సో అలా కాకుండా నా ఏడీస్ వాళ్ళందరూ చేయడానికి కానీ, వేరే వాళ్ళకి కథ కావాల్సి వచ్చినప్పుడు కాంట్రిబ్యూట్ చేయడం కానీ, అలా ఒక ఇండస్ట్రీలో కథలు లేవు. యా బట్ డబ్బులు తీసుకుంటామండి, ఫ్రీ కాదు. ఎన్ని రోజులు పడుతుంది మీకు ఒక స్టోరీ నెరేట్ చేసుకోవడానికి, మీరు స్క్రిప్ట్ రాసుకోవడానికి? ఇట్స్ ఎ ప్రాసెస్ అండి. అంటే మనకి రైటర్స్ బ్లాక్ అంటాం కదా, ఒక్కొక్కసారి చాలా ఫాస్ట్గా డెవలప్ అయిపోతుంది స్టోరీ, బట్ ఒక్కొక్కసారి అది క్రాక్ అవ్వదు. సో దెర్ విల్ బీ దిస్ వన్ లాక్ దట్ వీ కెన్ నాట్ క్రాక్ అనమాట. సో ఎంత ఆలోచించినా సరే అది క్రాక్ అవ్వదు. సో మినిమం ఐ థింక్ ఒక 6 months అయితే మినిమం వర్క్ చేయాలి ఎనీ స్టోరీ మీద. సో 1 year అనేది ఒక ఐడియల్ టైము. సో మనం అనుకుంటాం ఒక డ్రాఫ్ట్ అయిపోయిన తర్వాత యూ హ్యావ్ టు డిస్కార్డ్ ఇట్. ఒక 1 month దాని గురించి ఆలోచించకుండా అగైన్ సిట్ ఆన్ ఇట్ అండ్ అగైన్ రీరైట్ ఇట్ అంటిల్ యునో సాటిస్ఫాక్టరీ డ్రాఫ్ట్ వచ్చేంత వరకు. ఈవెన్ కల్కి కూడా మేము ఆల్మోస్ట్ 70 drafts ఎంతో రాసుంటాం. సో చాలా రీరైటింగ్ హ్యాస్ హ్యాపెండ్ అనమాట. ఈ మూవీ కల్కి మూవీ అండ్ హీరో క్యారెక్టరైజేషన్ ఎక్కడి నుంచి రిఫరెన్స్ తీసుకొని ఏమైనా రాసారా? లేదండి, అంటే కంప్లీట్గా వీ వాంటెడ్ టు క్రియేట్ సంథింగ్ దట్ ఈస్ ఒరిజినల్ అండ్ దట్ కెన్ గో యాజ్ అ ఫ్రాంచైజ్. సో ఇప్పుడు షెర్లాక్ హోమ్స్ అనేది ఒక ఏదైతే ఒక క్యారెక్టర్ ఉంటుంది, అండ్ స్పైడర్ మ్యాన్, సో ఇవన్నీ ఎలాగైతే ఫ్రాంచైజెస్, అలాగా కల్కి అనేది ఒక ఫ్రాంచైజ్ వేర్ దిస్ మెయిన్ క్యారెక్టర్ ఈజ్ ఇంట్రెస్టింగ్. అండ్ ఈ క్యారెక్టర్ మళ్ళీ ఇంకొక సీక్వెల్ చేసినా సరే ఆడియన్స్ వుడ్ వాంట్ టు గో అండ్ వాచ్ అన్న కైండ్ ఆఫ్ ఇది క్రియేట్ చేయాలని క్రియేట్ చేసాం. సో క్యారెక్టరైజేషన్కి వచ్చేటప్పటికి ఆబ్వియస్లీ రియల్ లైఫ్ రాజశేఖర్ గారి క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉంటుందో వేర్ హీ ఈస్ వెరీ జోవియల్, సో క్రాక్స్ లాట్ ఆఫ్ జోక్స్, సో అవి వి ఇంక్లూడెడ్ అనమాట. రాహుల్ రామకృష్ణ జర్నలిస్ట్ రోల్ ప్లే చేశారు ఈ మూవీలో. సో తన క్యారెక్టర్ ఎలా ఉంటుంది? ఇంతకుముందు అన్ని అంటే కామెడీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేశారు కదా, ఇది ఇక్కడ కూడా అలానే ఉంటుందా? సో ఈ కల్కి వచ్చేసి రాహుల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నడుస్తూ ఉంటుంది సినిమా అంతా. సో రాహుల్కి ఏం తెలుస్తుందో సినిమాలో ఆడియన్స్కి అది తెలుస్తుంది. సో జర్నలిస్ట్ కాబట్టి సో హీల్ బీ ఇన్వెస్టిగేటింగ్ ద హోల్ థింగ్ వేర్ హీరో ఈజ్ ఆల్సో పార్ట్. బట్ యాజ్ ఐ సెడ్ నెంబర్ ఆఫ్ షూటింగ్ డేస్ రాజశేఖర్ గారు కన్నా రాహుల్ ఎక్కువ, బికాజ్ లైక్ సెకండ్ హీరో రాహులేనా ఆల్మోస్ట్. లైక్ ఫుల్ లెంత్, అంటే లైక్ రాజశేఖర్ గారు ఉన్న ప్రతి రోజు రాహుల్ విల్ బి దేర్, అండ్ రాజశేఖర్ గారు లేనప్పుడు కూడా రాహుల్ ఉంటారు అనమాట. సో అతని పాయింట్ ఆఫ్ వ్యూలోకి అంతా నడుస్తుంది. స్కార్లెట్ విల్సన్ సాంగ్ హార్న్ ఓకే టిక్టాక్లో యూట్యూబ్లో ఎక్కడ చూసినా ట్రెండీ అయిపోతుంది. అండ్ ఐటమ్ సాంగ్ చేయిస్తే స్టోరీకి అదొక ప్లస్ అవుతుందని మీరు అనుకున్నారా? అంటే లేదు, ఈ పర్టికులర్ మూవీకి వచ్చేటప్పటికి యూజువలీ ఐఎమ్ అగైనెస్ట్ ఐటమ్ సాంగ్స్, తో ఐ ఎంజాయ్ దెమ్. బట్ యూనో సినిమా విషయంకి వచ్చేటప్పటికి జనరల్గా అయితే కనుక జస్ట్ పెట్టాలని పెట్టినట్టు ఉంటుంది. బట్ ఈ సినిమాలో మీకు అలా అనిపించదు. సో ఇఫ్ యూ సీ ద ఫిల్మ్, సో మీకు ఆ స్ట్రక్చర్ చూస్తే కనుక ఇఫ్ యూ టేక్ దట్ ఐటమ్ సాంగ్ అవుట్ యూ విల్ నాట్ బీ ఏబుల్ టు కనెక్ట్ ద డాట్స్ అనమాట. సో ఇట్ విల్ ఆల్సో ప్లే అ నైస్ రోల్ ఇన్ ద ఫిల్మ్. సో రెగ్యులర్ ఐటమ్ సాంగ్లా కాకుండా కూడా మేము మేడ్ ఇట్ అ మెలడీ అనమాట. సో రెగ్యులర్గా ఐటమ్ సాంగ్స్ అనేది ఫుల్ ఆన్ మాస్ నెంబర్లా ఉంటుంది కదా, అలా కాకుండా దిస్ విల్ బీ సంథింగ్ దట్ ఎవ్రీబడి కెన్ ఎంజాయ్ అండ్ యూనో వినడానికి కూడా చాలా సూతింగ్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ ఇయర్కి అదే ప్రాబబ్లీ ద బెస్ట్ ఐటమ్ సాంగ్ అయిపోవచ్చు హోప్ఫుల్లీ అండి. అంటే కొన్ని ఐటమ్ సాంగ్స్ ఒక జనరేషన్ ఒక 1 year పాటు అదే దున్నేస్తూ ఉంటాయి. సో ఇది అలానే అయిపోయింది. It's my first item song in my career, so maybe I really hope it will. ఇది సక్సెస్ అయితే ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అదేనండి, సినిమాలో నిజంగా అక్కడ ఉంటే కరెక్ట్ అని అనిపిస్తే డెఫినెట్గా, బట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ అయితే ఎప్పుడు పెట్టను. ఈ ట్రైలర్లో రాజశేఖర్ గారు ఏం చెప్తారే డైలాగ్ ఆయనకి తెలియకుండా మీరు షూట్ చేశారని ఆయన చెప్పారా? ఎలా పాసిబుల్ అయిందంటే? తెలియకుండా కాదు, బేసిక్లీ ఆ ట్రోల్స్ అనేవి ఆయనకు తెలియదంట అప్పటికి. సో వాట్ ఎవర్ ద ట్రోల్స్ దట్ హ్యాపెన్ ఆన్ హిమ్, సో హీస్ నాట్ అవేర్ అపారెంట్లీ దట్ ఐ డిడ్ంట్ నో. సో నేను ఏం చెప్పాను అంటే కనుక సరే చేద్దాం సార్ అనేటప్పటికి తనకు తెలియదు, అది ఆయనకి తెలియదు, నాకు తెలియదు. సో నేను జనరల్గా చెప్పాను. సో హీ సెడ్ ఐ లైక్డ్ ఇట్, సో ఐల్ డూ ఇట్. సో షూట్ చేస్తాము. దాని తర్వాత అపారెంట్లీ జీవిత గారు చెప్పారనమాట, దిస్ యాక్చువల్లీ వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు. సో అంటే అప్పటికి
బట్ దెన్ హీ ఆల్సో బిలీవ్స్ మీరు కొంతమంది యాక్టర్స్ని చూస్తే కనుక సో సెల్ఫ్ జోక్ అనేది ఏదైతే ఉంటుందో ఇఫ్ యూ కెన్ లాఫ్ ఎట్ యువర్ సెల్ఫ్ సో లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. సో అలాగా హీఈస్ వెరీ స్పోర్టివ్ అబౌట్ ఇట్ అనమాట. తెలిసిన తర్వాత కూడా ఐ థింక్ వీఆర్ షూటింగ్ ఇంటర్వెల్ ఫైట్ షూట్ చేస్తున్నప్పుడు దెర్ ఈస్ దిస్ కాన్వర్సేషన్ దట్ హ్యాపన్స్ బిట్వీన్ విలన్కి హీరోకి మధ్యలో. సో అక్కడ హీ ఓన్లీ సజెస్టెడ్ అనమాట, అరే ఇక్కడ కూడా పెట్టచ్చు కదా అని. అప్పుడు ఇనిషియల్గా ఆ స్క్రిప్ట్లో అయితే కనుక డైలాగ్ క్వశ్చన్లో లేదు. సో హీ సజెస్టెడ్ ఇక్కడ అరే కరెక్టే సార్ ఇక్కడ పెడితే బాగుంటుంది అని వి షార్ట్ ఇట్. అండ్ ఏం చెప్తారు ఈ డైలాగ్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ అనేవాళ్ళు ఆయన సినిమాలో ఉందని కొన్ని ట్రోల్స్ మళ్ళీ కామెంట్స్ కూడా చూసాము. దీనికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ ఎందుకు పెట్టారు అని కొన్ని కామెంట్స్. అది పవన్ కళ్యాణ్ గారి కన్నా మిగిలిన వాళ్ళు కూడా వాడారేమో అని నాకు అనిపించింది. యా అంతకుముందు బట్ ఇక్కడ బాగా ఫేమస్ అయింది, కొంచెం నోటీస్ చేస్తారు నోటీస్ చేశారు. యా సో ఐ టుక్ ఇట్ లైక్ ఇన్ జనరల్ అనమాట. ఇన్ జనరల్ రాజశేఖర్ గారు ప్లసెస్ ఏంటి మైనసెస్ ఏంటి సో అవన్నీ నేను వర్కౌట్ చేశాను సినిమా షూటింగ్ స్టార్ట్ చేసే ముందు. వాట్ ఆర్ అవర్ వీక్నెసెస్, వాట్ ఆర్ అవర్ స్ట్రెంగ్స్, సో లెట్స్ హైలైట్ అవర్ స్ట్రెంగ్స్ అండ్ లెట్స్ మేక్ ఫన్ ఆఫ్ అవర్ వీక్నెసెస్. So that will become our strength anamata. Once you make fun of your own weakness, that will become your strength. So that's what I played. ఆంజనేయులు కమెడియన్ గబ్బర్ సింగ్ లో రాజశేఖర్ గారి డూప్ గా చేశారు. అండ్ ట్రైలర్ లో ఇలా ఒక స్టెప్ ఆయన అంటుంటే రాజశేఖర్ గారు అంటారు ఏంట్రా ఇది అని. అది చాలా అసలు చూస్తే ఎంత ఫన్నీగా ఉంది. మీరే ఇది I came up with that idea. Yeah. రాజశేఖర్ గారికి చెప్పినప్పుడు ఆయన ఏమన్నారు? ఓకే అన్నారు. Initially he was little వద్దా అవసరమా అన్న టైప్ లో he was. I thought like we are doing nothing sir. అలాంటివి చూస్తే ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. I said like let's shoot it sir. If you feel uncomfortable we'll not put it in the film అన్న టైప్లో. సో బట్ ఆ రోజు లొకేషన్లో షూట్ చేసాము. ఫస్ట్ టేక్ ద హోల్ క్రూ వాజ్ లైక్ కంప్లీట్గా నవ్వుతూ ఉన్నారు, పడి నవ్వుతున్నారు అనమాట. సో ఆయన కూడా కాన్ఫిడెన్స్ వచ్చేసింది, ఐ థింక్ దిస్ విల్ వర్క్ అని చెప్పి. సో దట్స్ వాట్ ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు కూడా యునో ఇట్ వెంట్ వైరల్ బికాస్ ఆఫ్ దట్ థింగ్. బడ్జెట్ విషయంలో ఎక్స్పెక్టేషన్స్ మించి ఎక్కువ అయిందని టాక్ ఉంది, నిజమేనా? దట్ వాజ్ ఆల్ కలెక్టివ్ డెసిషన్ అండి. అంటే లైక్ ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే కనుక లెట్స్ సే వీ వాంట్ షూట్ ఎ ఫైట్. ఇప్పుడు ఓవరాల్గా మన బడ్జెట్ ఇంతే అని అనుకుంటే కనుక ఓకే వీ నీడ్ ఎ ఫ్యాంటమ్ కెమెరా అని అనుకున్నప్పుడు సో వన్ డే షూట్ చేస్తాము. లెట్స్ సే ద మూవీ ఈస్ కమింగ్ అవుట్ నైస్. ఒక పాయింట్ తర్వాత యూ విల్ గెట్ సమ్ కాన్ఫిడెన్స్, అరే దిస్ మూవీ ఈస్ కమింగ్ అవుట్ నైస్ అని. సో దెన్ యూ విల్ వాంట్ ఇన్వెస్ట్ లిటిల్ మోర్ సో దట్ యూ నో ఇంకా బాగా చేయొచ్చు కదా అని చెప్పి. సో ఇట్ వాజ్ ఆల్ ఎ కలెక్టివ్ డెసిషన్ వేర్ Rajshekhar garu also felt like arey this movie, this story and this subject needs little more money to get that quality. And Rajshekhar garu and family kuda Jeevitha garu వీళ్ళంతా కూడా they are very passionate people అనమాట. అంటే ఫిల్మ్స్ విషయానికి వచ్చేటప్పటికి అంటే బిజినెస్ అనేది సెకండరీ ఆలోచిస్తారు వాళ్ళు. సో అండ్ ఐఎమ్ సర్ప్రైజ్డ్, అంటే లైక్ మామూలుగా నాకన్నా సినిమా పిచ్చి ఎవరికి ఉండదు అనుకునేవాడిని. సో కంటిన్యూస్ అంటే ఐ కైండ్ ఆఫ్ వాచ్ 5 films a day ఆల్సో. సో బట్ వీళ్ళని చూసిన తర్వాత ఏంటి అంటే కనుక వీళ్ళు సినిమా అంటే చాలా ప్యాషన్. సో డే అండ్ నైట్ దే థింక్ అబౌట్ సినిమా అండ్ దే నాట్ థింక్ అబౌట్ ద మనీస్ అనమాట. సో బిజినెస్ అనేది ఆల్వేస్ సెకండరీ. సో ఆడియన్స్కి ఇంకేం చేయాలి, ఇంకెంత బెటర్ ప్రోడక్ట్ ఇవ్వాలి, సో ఇక్కడ కాకుండా ఇక్కడ షూట్ చేద్దామా, సో అలా చేద్దామా అని. సో దే ఆల్సో థింక్ బిగ్ అనమాట. సో దానివల్ల మేము ఒరిజినల్గా అనుకున్న దానికన్నా ఇంకా గ్రాండ్గా షూట్ చేసాం. సో బట్ నన్ ఆఫ్ ద సీన్స్ అంటే ఆల్రెడీ మేము షూట్ చేసినవి వర్ స్క్రాప్డ్. సో ఎవ్రీథింగ్ దట్ వీ షాట్ విల్ బీ దేర్ ఇన్ ద ఫిల్మ్. సో లైక్ ఐ సెడ్ స్క్రిప్ట్ మీద మేము చాలా ఎక్కువ రోజులు వర్క్ చేసాము. సో వాట్ ఎవర్ సీన్స్ దట్ వీ థాట్ షుడ్ గో ఇన్ టు ద ఫిల్మ్ వీ ఓన్లీ షాట్ దోస్ థింగ్స్ అనమాట. ఎక్స్ట్రా షూట్ చేసి డిలీట్ చేసిన సీన్ అయితే ఒకటి కూడా లేదు. జనరల్గా మూవీస్లో డిలీటెడ్ సీన్స్ అని చెప్పి యా, సో మా దాంట్లో అలా ఒక సీన్ కూడా లేదు. యా, కల్కి 2 మేబీ ప్లాన్ చేసే థాట్స్ ఉందని ఇప్పుడే మనం డిస్కషన్లో అనుకున్నాం. ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్లీ అండి, ఎందుకంటే సినిమాలో కూడా దెర్ విల్ బి ఎ సీన్ దట్ విల్ హింట్ ఇట్ అనమాట. సో ప్లీజ్ ఈ సినిమాని సక్సెస్ చేస్తే దెర్ ఈజ్ అనదర్ క్రేజీ స్టోరీ దట్ ఐ వాంట్ టు టెల్. రియల్లీ క్రేజీ స్టోరీ. ఆ తర్వాత రాసిన ఇంకొక స్టోరీ అనమాట. సో దట్ కెన్ బీ కల్కి 2. సో ఇప్పుడు మీరు ఆ క్రేజీ స్టోరీ చూడాలి అనుకుంటే కల్కి హిట్ చేయాలి. 2017లో చిరంజీవి గారికి స్టోరీ చెప్పాను, ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు అన్నారు. సో ఆయనతో వర్క్ చేయాలని మీ డ్రీమా? డెఫినెట్గా అండి, అంటే ఐ వాంట్ టు వర్క్ విత్ చిరంజీవి గారు బికాస్ లైక్ చిన్నప్పుడు ఆ పాలాభిషేకాలు అవన్నీ చూసి నేను ఐ వెంట్ మ్యాడ్ అనమాట. పాల్కొల్లో. యా, సో అండ్ బాలకృష్ణ గారు. సో ఐ వాంట్ వర్క్ విత్
all these actors. So these are all like great talented people అండి. At the same time you can learn a lot. రాజశేఖర్ గారితో వర్క్ చేసినప్పుడు కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను. సో ఐ వాంట్ టు వర్క్ విత్ లాట్ ఆఫ్ యాక్టర్స్ ఇన్ తెలుగు. సో చిరంజీవి గారు ఈజ్ వన్ ఆఫ్ దెమ్, నాగార్జున గారు, వెంకటేష్ గారు. సో అందరితో వర్క్ చేయాలని ఉంది. ఐ హోప్ ఐ విల్ డూ అ మల్టీ స్టార్ విత్ ఆల్ దీస్ పీపుల్. డివోషనల్ ఫిల్మ్స్ చేసే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయి? అమీష్ త్రిపాఠి రాసిన ఇమ్మోరల్స్ ఆఫ్ మెలూహా యా ఆఫ్ కోర్స్ అంటే ఐ హోప్ ఐ కెన్ ఎఫర్డ్ ఇట్. ఐ డోంట్ వాంట్ టు రిపీట్ మై జానర్ అనమాట. సో ఒకసారి ఎక్స్పెరిమెంటల్ చేశాను. సో నవ్ ఇట్ ఈస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. సో దెన్ ఐ వాంట్ టు డూ ఫుల్ ఆన్ కామెడీ. సో దెన్ మేబీ ఫుల్ ఆన్ హారర్. So different genres I want to experiment. Definitely devotional and mythological and all this stuff I want to experiment. Science fiction, yeah. ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్స్లో కమర్షియల్ ఫార్మేట్లో బాగా మీకు నచ్చే డైరెక్టర్ ఎవరు? కమర్షియల్ ఫార్మాట్లోన అంటే రీసెంట్గా ఒకవేళ పిక్ ద నేమ్స్: సందీప్ రెడ్డి వంగ, నాగ్ అశ్విన్, వెంకటేష్ మహా అండ్ ప్రశాంత్ వర్మ. So I like all these people and Sandeep Reddy Vanga has his own genre. So ఏదైతే లవ్ స్టోరీ దట్ హీ ఏదైతే నెరేట్ చేశాడో అది ఫెంటాస్టిక్గా నెరేట్ చేశాడు. సో ఐ లవ్ దట్ గై. అండ్ వెంకటేష్ మహా ఆబ్వియస్లీ కేర్ ఆఫ్ కంచెలపాలెం నేను రిలీజ్కి ముందే చూశాను ఒక ప్రివ్యూలో. సో ఐ రియలీ లైక్డ్ ఇట్. సో హీస్ గాట్ హిస్ ఓన్ జానర్. సో ఐ డోంట్ థింక్ ఐ కెన్ ఎవర్ మేక్ అ ఫిల్మ్ లైక్ కేర్ ఆఫ్ కంచెలపాలెం. సో దట్స్ నాట్ మై థింగ్ అనమాట. సో బట్ అతను అంత బాగా తీశారు. సో అండ్ మూడో అతను ఎవరున్నారు? నాగశ్విన్ యా. సో మహానటి. సో అమ్మో అంత ఓపిక, చాలా ఓపిక కావాలి అలాంటి సినిమా అంటే. అంత టైం తీసుకొని డికేడ్ వెయిట్ చేశారు. సో మీరు ఒక డికేడ్ వెయిట్ వాళ్ళకి మహానటి లాంటి మూవీ తీయడం అంత పెద్ద టాస్క్ కాదు. డెఫినెట్గా నేను నాకు కూడా యాక్చువల్లీ సావిత్రి గారి మూవీ చేయాలని ఉంది. సో ఇన్ 32 stories that I wrote, one of them was titled Savitri and I wanted to make a film on her అనమాట. అండ్ ఆ ఫిల్మ్ చూసినప్పుడు మీరు రాసుకున్న స్టోరీస్ ఇవన్నీ రిలేటెడ్గా అనిపించాయా? అనిపిస్తుంది. అంటే లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అవుతున్న బ్రోచేవారు ఎవరు నా సేమ్ డే రిలీజ్ అవుతుంది. సో ఐ రోట్ ఎ క్రైమ్ కామెడీ వెరీ సిమిలర్ టు దట్ అనమాట. సో దెన్ ఐ ఫెల్ట్ ఎలా వస్తాయి నాకు డౌట్. ఎప్పుడు మీరు రాసిన టైప్ ఆఫ్ స్క్రిప్ట్ ఇంకొకరికి ఎందుకు వస్తుంది అంటే ఇట్స్ కామన్ అండి. అంటే లైక్ మేబీ ఐ డోంట్ నో. అంటే లైక్ దెర్ ఆర్ ఓన్లీ ఫ్యూ రియల్ లైఫ్ నుంచి ఇన్స్పైర్ అయితే కనుక సో మేబీ సిమిలర్ మూవీస్ నుంచి ఇన్స్పైర్ అవ్వచ్చు, సిమిలర్ జానర్ నుంచి ఇన్స్పైర్ అవ్వచ్చు, సిమిలర్ డైరెక్టర్ వర్క్ నుంచి ఇన్స్పైర్ అవ్వచ్చు. సో బట్ ప్యారలల్ థాట్స్ హ్యాపెన్ అండి. అంటే లైక్ ఐ విల్ నాట్ సే కాపీ కొట్టేసారు అండ్ ఆల్ దట్. సో జనరల్గా ప్యారలల్ థాట్స్ అనేవి ఉంటాయి. సో బట్ అనిపిస్తుంది అనమాట, అబ్బా మనకు అది వచ్చేసిందిరా అని చెప్పి. సో ఎందుకంటే దాని మీద మనం ఆల్మోస్ట్ 6 months 7 months వర్క్ చేస్తాం. మరి అలా ఇప్పుడు మీరు రాసుకున్న 30 స్టోరీస్లో కొన్ని వచ్చిన మీరు ఆ కైండ్ ఆఫ్ రిలేటెడ్గా ఉన్న వచ్చినప్పుడు అవి తీసి పడేస్తున్నారా? అంటే ఇంక వద్దు డెఫినెట్గా పక్కన పెట్టేస్తూ ఉంటాను. యూజువలీ మోస్ట్ ఆఫ్ ద స్టోరీస్ పక్కన పెట్టేస్తాను. 30లో ఈజీగా ఒక 10 stories పక్కన పెట్టేస్తాను. వచ్చేసాయా? బట్ ఏమనిపిస్తుంది అంటే కనుక ఒక 5-6 years తర్వాత అగైన్ యూ కెన్ రీరైట్ ఇట్. సో ఏదైతే ఐడియా ఉంటుందో ఆ ఐడియాని మనం అలాగే ఉంచుకుని సో యూ కెన్ ప్రజెంట్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే అనమాట. సో అంటే క్రియేటివిటీ ఈజ్ ద ఓన్లీ లిమిట్ అనమాట. సో ఐ డోంట్ థింక్ దట్స్ అ ప్రాబ్లమ్. సో మూవీస్ వచ్చేస్తూ ఉంటాయి. మనం వీ కెనాట్ స్టాప్ అదర్ పీపుల్ ఫ్రమ్ థింకింగ్. సో లెట్ దెమ్ మేక్ అండ్ యూ రైట్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టఫ్. ఆబ్వియస్లీ అప్పుడున్న మెచ్యూరిటీ వేరే ఉంటుంది. సో అంతకుముందు 2-3 years బ్యాక్ మన మెచ్యూరిటీ వేరే ఉంటుంది. ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ వీ వాంట్ టు డూ డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు వేరే ఉంటుంది. సో ఇప్పుడు మనకు కథలు మనకే బోర్ కొట్టేసి కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఎవరైనా సినిమా కథ చెప్పమన్నా సరే ఐ ట్రై అండ్ థింక్ ఆఫ్ న్యూ స్టోరీ దెన్ గో బ్యాక్ అండ్ సీ మై ఓల్డర్ స్టోరీస్ అనమాట. సో యా. అండ్ కమింగ్ టు దిస్ కల్కి, హిందూ స్వామీజీని చూపించారు, ముస్లిం వాళ్ళని చూపించారు. అంటే ఎందుకు రెండు రిలీజియస్ అంటే మేజర్ రిలీజియస్ కైండ్ ఆఫ్ వాళ్ళని పెట్టి తీయడం అనే కాన్సెప్ట్? అంటే ఇప్పుడు మనం కథ కూడా 83లో సెటప్ అయింది. తెలంగాణలో 83లో సెటప్ అయిన స్టోరీ. సో అక్కడున్న క్యారెక్టర్స్, సో కొల్లాపూర్ అనే ఒక ఏరియాలో సెటప్ అయిన స్టోరీ. సో రియల్ లైఫ్లో కూడా ఆ ప్లేస్ ఉంది. సో అక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, థింగ్స్ ఉన్నాయి. సో వాటిలన్నిటి నుంచి ఇన్స్పైర్ అయ్యి డెవలప్ చేసిన స్టోరీ. సో ఈ ఏదైతే ముస్లిం అండ్ హిందూ అనేది ఉందో ఇట్స్ నాట్ ఇంటెన్షనల్ అనమాట. ముస్లిం క్యారెక్టర్ పెట్టాలి, హిందూ క్యారెక్టర్ పెట్టాలి. సో కథ పరంగా అలా అవసరం. సో కాబట్టే అలా తీసుకున్నాం. సో అంతేగాని నాట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్.
ట్రైలర్లో అదా రాజశేఖర్ గారి దగ్గరికి వస్తున్నప్పుడు వచ్చిన మ్యూజిక్ ధృవంలో ఉన్న సినిమాలో ఉన్న మ్యూజిక్ అటు ఇటుగా పెట్టారని ఒక కామెంట్. తెలీదు, శ్రవణ్ అడగాలి. ఈ మధ్య మీరు చూసిన సినిమాలు చాలా సినిమాలు నాకు రిలేటెడ్గా నేను రాసిన స్క్రిప్ట్స్ అనిపించారు కదా, అలాంటివి చూసినప్పుడు నేను ముందు తీసుంటే బాగుండేది. డెఫినెట్గా ఉంటుంది, డెఫినెట్గా అనిపిస్తుంది, బాగా చేస్తుంది. అంటే ఆల్మోస్ట్ మనం దాని మీద ఒక 6-7 months వర్క్ చేసి ఉంటాం కాబట్టి. సో అట్ ద సేమ్ టైం ఏమనిపిస్తుంది అంటే కనుక అరే ఇది నేను 6 years బ్యాక్ రాసాను ఇప్పుడు తీస్తున్నాను అన్నట్టు ఉంటుంది. సో ఇట్స్ ఓకే. అండ్ గరుడు వేగ మూవీ సక్సెస్ కాకపోయింటే రాజశేఖర్ గారిది, ఈ మూవీకి మీరు క్యాష్ చేసుకునే వాళ్ళ ఆయన్ని? ఐఎమ్ నాట్ షూర్ అండి. అంటే లైక్ అంటే యాజ్ ఎ డైరెక్టర్ సో డెఫినెట్గా హీఈస్ అ ఫెంటాస్టిక్ యాక్టర్ అండ్ obviously I would want to work with him. But producers will see all this stuff anamata where you know the success, the market and all that. So but C. Kalyan garu and Rajshekhar garu valle producers kabatti, so I need not think about the previous success or failure ratio anamata. So all I am worried about is ee kadalo ee character lo and perfect ga apt avutara leda, so ఎంతవరకు పర్ఫామ్ చేయగలుగుతారు అని. సో Rajshekhar garu is a fantastic performer. So that's all I was worried about. టాలీవుడ్ ఇండస్ట్రీ మీద మీ ఒపీనియన్ ఏంటి? Right now it's in a fantastic phase అండి. So there are all kinds of people, but right now the opportunities are more and at the same time competition is also more, but at the same time there are new avenues అన్నమాట. ఇప్పుడు అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ all these things are coming and it's అంటే ఇది వరకు అట్లాగా సినిమా ఇండస్ట్రీకి వెళ్తే ఇదైపోతారా అన్న కైండ్ ఆఫ్ స్టఫ్ లేదు. సో నౌ ఐ థింక్ ఇంజనీరింగ్ ఏం చదివినా సరే ఇంజనీర్ డాక్టర్ అని ఎలాగైతే అవ్వాలనుకుంటున్నారో ఫిల్మ్ డైరెక్టర్ అవ్వాలనుకునేది కూడా ఇట్ విల్ బి వెరీ ప్రొఫెషనల్. ఇదివరకు ఎలా ఉండేదంటే చదువు రాని వాడే సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలి అన్నట్టు ఉండేది, బట్ ఇప్పుడు అలా లేదు. లాట్ హ్యాస్ చేంజ్డ్ అండ్ ఐ థింక్ ప్రోగ్రెసివ్ స్టేజ్లో ఉంది. చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కల్కి ఈ కాంపిటీషన్ని తట్టుకొని మంచి సక్సెస్ వస్తుందని అనుకుంటున్నారా? డెఫినెట్గా అండి, ఎందుకంటే అవి అదే నేను ఆల్వేస్ బిలీవ్ చేస్తానంటే ఒక హానెస్ట్ అటెంప్ట్ చేయాలి. సో ఆల్రెడీ ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్ అండ్ డూ సంథింగ్ ద రిజల్ట్ విల్ నెవర్ కమ్. సో బట్ ఇఫ్ యూ డూ సంథింగ్ విత్ ఫుల్ ఆన్ హానెస్టీ, సో రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఆడియన్స్ విల్ లవ్ ఇట్. సో మేము కూడా దీనికి ఇంత డబ్బులు రావాలి, ఇంత ఇది రావాలి, ఇంత రేటింగ్స్ రావాలి అని తీయలేదు. సో ఈ కథని ఎంత బెస్ట్గా మనం కథ చెప్పగలుగుతాం, అట్ ద సేమ్ టైం ఎంత ప్రొడక్షన్ వాల్యూస్తో ఈ కథను చెప్తే గ్రాండ్గా ఆడియన్స్ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ వచ్చేసినాయి అంటే నెట్ఫ్లిక్స్ ఇవన్నీ వచ్చేసినాయి, ఫోన్లో మీకు యూ కెన్ వాచ్ ఆల్ దిస్ గ్రేట్ కంటెంట్, అంటే చాలా గొప్ప కంటెంట్ ఉంటుంది. సో థియేటర్కి వెళ్ళాలి అంటే యూ నీడ్ సంథింగ్ రియలీ ఇంట్రెస్టింగ్ టు గో అండ్ వాచ్ ఇన్ థియేటర్. సో అంత వర్త్ చేయాలి అని చెప్పి ఇంత కష్టపడ్డాం. సో అండ్ డెఫినెట్గా హానెస్ట్ అటెంప్ట్ అందరం చేసాం, అంటే లైక్ ఆల్ టెక్నీషియన్స్, కెమెరామ్యాన్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ అందరికీ ఈ సినిమా కావాలి. సో నాకు కూడా ఏంటంటే ఈ సినిమా వెరీ ఇంపార్టెంట్, సెకండ్ ఫిల్మ్ అనేది. సో వెరీ ఇంపార్టెంట్ అనమాట ఫర్ మీ టు ప్రూవ్. సో అందుకు హానెస్ట్గా చేసాం కాబట్టి ఐఎమ్ షూర్ ఇట్ విల్ వర్క్. టాలీవుడ్లో టాలెంట్ ఉంటే బతికేయచ్చా, వారసత్వం ఉంటే బతికేయచ్చు అంటారు? ఇప్పుడు టాలెంటేనండి, అంటే రైట్ నౌ ఐ థింక్ ఇట్స్ టాలెంట్. ఇది వరకు ఉండేది కానీ ఇప్పుడు నెపోటిజం అవన్నీ అంటున్నారు కానీ ఇట్స్ నాట్ ఈజీ అండి. ఇది వరకు ఇట్లా లేదు. ఇది వరకు ఆడియన్స్ మైండ్ సెట్ కూడా ఎలా ఉండేది అంటే కనుక అరే మన హీరో కొడుకు కాబట్టి మనం ఎంకరేజ్ చేయాలరా అని ఉండేది. ఇప్పుడు చాలా మారిపోయింది. దెర్ ఆర్ లైక్ ఇదివరకు ఏమైంది అంటే ఇంతమంది హీరోలు ఉండేవారు. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో వాడికి అవెంజర్స్లో కూడా వాడు ఇష్టపడుతున్నాడు. సో హీస్ గాట్ మోర్ ఆప్షన్స్ నౌ. సో ఏదైతే లార్జర్ దాన్ లైఫ్ గాడ్ కైండ్ ఆఫ్ ట్రీట్ చేయడం అదైతే చాలా తగ్గింది. సో I think it will be equally difficult అనమాట. Even if you are a son of a star also, it will be equally difficult for you to survive in this industry unless you have talent. నెక్స్ట్ ఏ హీరోతో వర్క్ చేయాలనుకుంటున్నారు? స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టారా? ఎవరికైనా వినిపించారు? Already couple of heroes have okayed couple of scripts of mine అండి. సో హార్డ్ రియాలిటీ ఏంటి అంటే కనుక ఇట్ ఆల్ డిపెండ్ ఆన్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ టు వర్క్ అండ్ సో దట్ I hope all the other stories that I have lined up will fall in place one by one. Thank you, Prashant garu. Yeah. All the very best. Hi India Glitz viewers. For all the latest movie reviews, Interviews, latest updates, subscribe IG Telugu. please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.